హాయ్ నాయకుడు అంటే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని మొండికేసేవాడు కాదు. ప్రజలు ప్రతిపక్షాల విమర్శలను పాజిటివ్గా స్వీకరించి అవసరమైతే తన నిర్ణయాలను సరిదిద్దుకునేవాడే అసలైన నాయకుడు. సరిగ్గా తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఇప్పుడు ఇదే నిరూపించారు. తన ఓఎస్డీగా ఓ జ్యోతిష్యుడిని నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ప్రభుత్వానికి మద్దతిచ్చిన మిత్రపక్షాలు కూడా దళపతి నిర్ణయాన్ని తప్పుపట్టడంతో ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇప్పుడిప్పుడే అడుగులు ముందుకు వేస్తున్న దళపతి విజయ్ తాను వేస్తున్న తప్పటడుగుల విషయంలో ఏమాత్రం భేషజాలు లేకుండా వెనక్కి తగ్గుతున్నారు. నేను చెప్పిందే వేదం, నేను చేసిందే చట్టం అన్నట్టు కాకుండా ప్రజాభిష్టం మేరకే నడుచుకుంటానన్న సంకేతాలను పంపిస్తున్నారు. అందుకు ఉదాహరణే ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకాన్ని రద్దు చేయడం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో ఒకటి మాత్రం తీవ్ర వివాదాస్పదమైంది. తనకు వ్యక్తిగత జ్యోతిష్యుడిగా వ్యవహరించి తన విజయాన్ని ముందే ఊహించిన ఆస్ట్రాలజర్ రికీ రాథన్ పండిట్ వెట్రివేల్ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. దీనికి సంబంధించిన జీవో బయటకు రాగానే విమర్శలు గుప్పుమన్నాయి. పెరియార్ బాటలో నడుస్తానని, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటానని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన విజయ్ తీరా అధికారంలోకి రాగానే జ్యోతిష్యుడిని సీఎంఓలోకి తీసుకొచ్చారేంటి అంటూ ప్రజలు దుమ్మెత్తిపోశారు. పైగా ఆయన్ను రాజకీయ విభాగానికి సంబంధించి ఓఎస్డీగా నియమించడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్కి బేషరతుగా మద్దతు ప్రకటించిన వామపక్షాలు, వీసీకే వంటి పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. సీఎం హోదాలో అన్ని పార్టీల నేతలను కలుస్తూ బలపరీక్షకు సిద్ధమవుతున్న దళపతి ఈ విషయంపై నోరు మెదపలేదు. టీవీకే పార్టీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సమయంలో స్వపక్షం సభ్యులే ఈ వివాదాన్ని ప్రస్తావించారు. వీసీకే, మార్క్సిస్ట్ కమ్యూనిస్టులతో పాటు డీఎండీకే వంటి పార్టీలు సైతం ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. సెక్యులర్ ప్రభుత్వం ఎప్పుడూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని, ఇలాంటి నియామకాలు సరికాదని మిత్రపక్షాలు సైతం తేల్చి చెప్పాయి. దీంతో విజయ్ తక్షణమే స్పందించారు. ఈ విషయంలో మొండిగా వ్యవహరించకుండా ఓఎస్డీ నియామకంపై పునరాలోచిస్తానని సభలోనే స్పష్టం చేశారు. అన్నట్టుగానే సభ ముగిసిన కొన్ని గంటల్లోనే రాధన్ పండిట్ నియామకాన్ని రద్దు చేశారు. సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీల మద్దతుతో నడుస్తున్న ఈ ప్రభుత్వంలో ఎక్కడా వివాదాలకు తావు ఉండకూడదని విజయ్ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ప్రజల మాట వినే ప్రభుత్వంగా తన పాలన సాగాలనే ఉద్దేశంతోనే విమర్శలు వచ్చిన వెంటనే ఆయన ఈ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇంతటి వివాదానికి కారణమైన రికీ పండిట్ అలియాస్ వెట్రివేల్కు చాలా పెద్ద చరిత్రే ఉంది. వేదిక్ ఆస్ట్రాలజీ, మెడిటేషన్, న్యూమరాలజీలో 4 దశాబ్దాల అనుభవం ఉంది. ఎంతోమంది హై ప్రొఫైల్ వ్యక్తులు ఆయన సలహాలు, సూచనల కోసం సంప్రదిస్తూ ఉంటారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా గతంలో ఈయన అభిప్రాయాలు తెలుసుకునేవారు. 1991లో జయలలిత విజయాన్ని ముందే ఊహించి చెప్పారు. 1994-97 మధ్య జయలలిత తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటారని కూడా హెచ్చరించారు. ఆయన చెప్పినట్లే అధికారాన్ని కోల్పోవడం, 1996లో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన జయకు పర్సనల్ ఆస్ట్రాలజర్గా మారిపోయారు. 2008లో ఢిల్లీకి మకాం మార్చి పండిట్ వెట్రివేల్ పేరును రాధన్ పండిట్గా మార్చుకున్నారు. 2024లో టీవీకే పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆయన విజయ్కి దగ్గరయ్యారు. 2026 ఎన్నికల్లో విజయ్ సునామీ సృష్టిస్తాడని అప్పుడే చెప్పారట. బహుశా ఆ కృతజ్ఞతతోనే అనుకుంటా విజయ్ ఆయన్ను ఓఎస్డీగా నియమించుకున్నారు. చివరకు విమర్శలు రావడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది.